అందుకే కురుకర్మైవ తస్మాత్వం పూర్వతరీకృతం అన్న మాట నేను చెప్పుకున్నాం. పూర్వ తరాలను ఒక్కసారి తలంచుకోవాలంటే, తలంచుకుంటే గర్వించే జాతి భారత జాతి. అందుకని వెనక్కి చూస్తే సిగ్గుపడే జాతి ఏం కాదు. ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు, ఎలాంటి మహాత్ములు. అందుకే స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, విదేశాలని తిరిగి వచ్చి భారతదేశ యువతకు సందేశం చెప్పాడు. మిగిలిన చోట్ల ముందుకు వెళ్ళండి అని చెప్తాను, నా దేశం వాళ్ళకి మాత్రం వీలైనంత వెనక్కి వెళ్ళండి అని చెప్తానన్నాడు. ఎందుకు వెనక్కి వెళ్ళండి అని చెప్తానంటే, మీరు వెనక్కి వెళుతున్న కొద్దీ మహా చరిత్రలు ఉన్నటువంటి దేశం నాది అని. ఎంత వెనక్కి వెళితే అంత గొప్పతనం చూపిస్తుంది ఈ దేశం. ఎంత వెనక్కి వెళితే అక్కడ డొల్లతనం ఉంటుంది అక్కడ. కానీ వెనక్కి తిరిగే కొద్దీ గర్వించదగ్గ అంశం ఉన్న దేశం కనుక వెనక్కి వెళ్ళండి నేను చెప్తాను. అలా వెనక్కి వెళ్ళగా మీకు వచ్చిన జ్ఞాన సంపదతో ముందుకు వెళ్ళండి అని చెప్పాడు మహానుభావుడు. అది సందేశం. అందుకే లేత బుర్రలు కొక్కిరించే ఆతగాళ్లతో ఏమి గాని తాతల నాటి కథలు తవ్విపోస్తాను అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇక్కడ తాతల నాటి కథలు తవ్విపోస్తానయ్యి, నా పూర్వీకుల కథల్ని తవ్వి తీస్తానన్నాడు. తవ్వుతుంటే నిధులు వస్తుంటే తవ్వ కూరుకుంటామా అండి ఇక్కడ. అందుకు అలాంటి తవ్వుతున్న కొద్దీ నిధులు వస్తున్నాయి. పూర్వీకుల చరిత్రలు అలాంటివి.